చాలా ఇష్టం. అండ్ హాయ్, ఐమ్ ఇషా. I don't know what to say, but see, as you know, నాకు గేమింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మీకు తెలుసు, యాజ్ అ సోలో గేమర్, బికాస్ యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి ముందుకు రావాలనిపించింది. బికాస్ నేను అంత ఇంటరాక్ట్ అవ్వలేను, ఈవెన్ లైవ్ స్ట్రీమ్స్లో అయినా, ఈవెన్ నార్మల్ చాట్లో అయినా. లైవ్ స్ట్రీమ్ కన్వర్సేషన్ అలా వెళ్తుంటుంది. బట్ ఐఎమ్ లైక్, నేను కంప్లీట్ గేమ్లో అలా ఉండిపోతాను. సో చాట్ అంత ఇంటరాక్ట్ అవ్వను, లైక్ పీపుల్ ఎవరైనా మాట్లాడుతున్నా అంత ఇంటరాక్ట్ అవ్వను. బికాస్ నా కాన్సన్ట్రేషన్ అంతా ఆ గేమ్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఐఎమ్ అనేబుల్ టు టాక్, ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ వాట్ ఐ ఫీల్ అని. సో చాలామంది అంటారు ఎందుకు, చాలామంది అంటారు ఎందుకు నువ్వు ఇంటరాక్ట్ అవ్వవు, ఎవరితో మాట్లాడవు, అట్లీస్ట్ రిప్లై ఇవ్వవు మెసేజ్లో కూడా. ఈవెన్ గేమ్లో కూడా ఏమైనా మాట్లాడితే గేమ్ అక్కడ ఎనిమి ఇక్కడ ఎనిమి అంటావు, బట్ రిప్లై ఇవ్వవు ఎందుకు అంటే ఇప్పుడు గేమ్లో అయితే ఆబ్వియస్లీ కాన్సన్ట్రేషన్ గేమ్ మీద ఉంటుంది. నేను మాటలంతా విన్నాను. ఈవెన్ నా వాల్యూమ్ నా మొబైల్ ఏమంటే ఇయర్ ఫోన్స్ యూజ్ చేసేటప్పుడు ఫుల్ ఆన్ 100 వాయిస్ ఉంటుంది. సో నాకు నార్మల్ టీమ్మేట్ వాయిస్ వినిపించేది. సో ఎట్ దాట్ పాయింట్ అందరు అనుకుంటున్నారు మేబీ రూడ్, మేబీ వినిపించేది సంథింగ్ బ్లా అనుకుంటారు. బట్ వెరీ హానెస్ట్, కొంచెం గేమ్లో కొంచెం సీరియస్ ఉంటాను, ఐ నో. సో మన ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ క్వశ్చన్ అని పెట్టాను. బట్ అందరూ దాని తర్వాత ఏంటి అన్ని క్వశ్చన్స్ అన్నీ రిప్లై ఇవ్వాలంటే బికాస్ నేను ఇది వ్లాగ్ చేద్దాం, వ్లాగ్లో క్వశ్చన్స్ ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను. సో దాట్స్ వై. సో యా, సో ఫ్యూ క్వశ్చన్స్ మొబైల్లో నేను సేవ్ చేశాను. సో క్వశ్చన్స్ కొన్ని ఆన్సర్స్ అన్నీ మేబీ ఇవ్వలేకపోవచ్చు, కొన్ని. సో కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ ఈషా? ప్లస్ వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ ఈషా? మనీష్ సారీ. సో యా, ఈషా ఇక్కడ మీరు ఉండేదేనా? హైదరాబాద్, పోతే సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ కాదు, అవుట్కట్స్ ఆఫ్ ద హైదరాబాద్. సో ఇంకా ఏం చేస్తుంటాను, గ్రాడ్యుయేషన్ ఏంటి అని అడిగారు. నాది బీఎస్సీ కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత జావా ఇంటర్న్షిప్ చేశాను. దాని తర్వాత జాబ్ సర్చింగ్ త్రూ వైటీ. నేను హిందీ వైటీ స్టార్ట్ చేశాను అన్నాను కదా, అప్పుడు దాంట్లో జస్ట్ క్లిప్స్ పెట్టేదాన్ని. దాని తర్వాత తెలుసు కదా, లైక్ గర్ల్స్కి అంత గేమ్ ప్లే సపోర్ట్ చేయరు. సో అలా మళ్ళీ ఛానల్ తీసేసాను. దెన్ మళ్ళీ జాబ్ సర్చింగ్లో చేస్తూ, లేదు నా గేమింగ్ అంటే ప్యాషన్, ఐ కెనాట్ లీవ్ దాట్ ప్యాషన్ ఫర్ ఎనీ వన్ ఎల్స్ కదా. సో ఇంకా అలా మళ్ళీ స్టార్ట్ చేశాను. అదే ఇప్పుడు ఈషా వైటీ అయ్యి. బై గాడ్ గ్రేస్ ఎక్కడ వెళ్తుందో తెలీదు, బట్ ఐ హోప్, ఐ విష్ అండ్ ఐ ప్రే. సో ఇంకా ప్లస్ దర్శన్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్లాన్ ఏం లేదు. నా ఫస్ట్ ఆల్వేస్ నా చిన్నప్పటి నుంచి ఉన్న ప్లాన్ మా మమ్మీని హ్యాపీ చూసుకోవాలి. నేను పెద్ద జాబ్ చేసినా చిన్న జాబ్ చేసినా రెస్పెక్ట్ఫుల్ జాబ్, ఐ నీడ్ రెస్పెక్ట్ ఉండాలి సొసైటీలో. అలాంటి జాబ్ చేసి మా మమ్మీని హ్యాపీ చూసుకోవాలి. దాట్ ఈస్ మై మెయిన్ ఫ్యూచర్ ప్లాన్. సో అండ్ ఏంటి హిందీ వైటీ పెట్టావంట, తెలుగులో ఆడట్లేదంట అని కూడా అడిగారు క్వశ్చన్ నన్ను. ఇది నేను వచ్చడం మర్చిపోయాను చెప్తున్నా. నాకు హిందీ తెలుగు అని కాదు, నా గేమింగ్ నాకు అంత ఈవెన్ జొనాథన్ అంత గేమ్ ప్లే లేకపోయినా కొంచెం ఐ ఫీల్ కొంచెం గేమ్ ప్లే ఉంది. సో ఐ ఫీల్ సమ్ వాట్ కొంచెం రికగ్నైజేషన్ ఐ డిజర్వ్. సో నేను యాక్చువల్లీ గేమింగ్ స్టార్ట్ చేసింది హిందీలోనే. ఐ డోంట్ నో వై తెలుగు పీపుల్ అలా చాట్లో వచ్చేసి తెలుగు టీమ్మేట్స్ అలా వచ్చేసి తెలుగు కన్వర్ట్ అయిపోయింది. సో
నాకు అసలు తెలుగు కమ్యూనిటీ అనేది ఐడియానే లేదు. సో అది తెలియకుండా అలా 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 కన్వర్ట్ అయిపోయింది తెలుగులో. సో బట్ హిందీలో స్టార్ట్ చేశాను. ఇప్పుడే చెప్పను, సస్పెన్స్ చెప్తాను తర్వాత. కొంచెం కొంచెం సస్పెన్స్ ఉందన్నమాట. అండ్ వన్ మోర్ క్వశ్చన్, ఎందుకు మీరు ఊరికి అరుణాచలం వెళ్తారు అని అడిగారు. అరుణాచలం ఇట్స్ లైక్ ద కంప్లీట్ లైఫ్ చేంజ్. బిఫోర్ అరుణాచలం, ఆఫ్టర్ అరుణాచలం అన్నంత స్టోరీస్ పెడతారు కదా. సో అది నిజం. యాక్చువల్లీ నా లైఫ్లో నేను చూశాను. బిఫోర్ అరుణాచలం 2.5 years బ్యాక్ నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. నా లైఫ్లో అరుణాచలం అంటే స్టిల్ కొంచెం ఎమోషనల్ అంతే. ఇట్ చేంజ్ మై లైఫ్ కంప్లీట్లీ. అరుణాచలం అంటే ఒక ఎమోషన్. whenever I feel happy I'll go అరుణాచలం, whenever I feel sad I'll go అరుణాచలం. అంతే. ఏ మూడ్ స్వింగ్స్ ఉండని, ఎంత చిరాగ్గా ఉండని, ఎంత హ్యాపీ ఉండని, ఎంత సాడ్ ఉండని, ఏదైనా అచీవ్ అవ్వని I'll go to అరుణాచలం. అంతే. అరుణాచలం. సో ఏంటి ఈ ఛానల్ని గేమింగ్ నుండి వ్లాగ్స్ కన్వర్ట్ చేస్తున్నారంట, నిజమా అన్నది? ఎస్, అవును. నాకు యాక్చువల్లీ గేమింగ్ కంటిన్యూ చేయాలని ఉండే, బట్ యూనో మోస్ట్ ఆఫ్ రీజన్స్ యాజ్ యూ నో పీపుల్ లైక్ మీకు తెలుసు ఎందుకు, ఏంటి, ఏమైంది, ఏంటి అంతా తెలుసు. సో నాకు యాక్చువల్లీ తెలుగులో కంటిన్యూ చేయాలని లేదు. సో నేను అలాగని వాటిని వదులుకోవాలని కూడా ఆబ్వియస్లీ ఇష్టం ఉండదు కదా. మానిటైజేషన్ ఛానల్ వై సో బ్లాగ్స్కి అలా అలా కన్వర్ట్ చేసేసాను. అండ్ గేమింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఐ హోప్ గాడ్ గ్రేస్ కొంచెం రికగ్నైజేషన్ దొరికితే చాలు. ఏ కమ్యూనిటీ, గేమింగ్ కమ్యూనిటీ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. గేమింగ్ రికగ్నైజేషన్ దొరికితే ఐ ఫీల్ హ్యాపీ. అండ్ తెలుగులో ఓకే ఉన్నారు కొంతమంది, బట్ తెలుగులో గర్ల్స్ నుంచి గేమ్ ప్లే ఎక్స్పెక్ట్ చేయట్లేరు. ఇట్స్ బిటర్ ట్రూత్. గర్ల్స్, నేను గేమ్ ఆడేటప్పుడు చాలామంది ఇలా ఉంటే కాదు, మీరు ఓన్లీ గేమ్ ప్లే అని ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు, డ్యాన్స్ చేయాలి, పాట పాడాలి అంటే, బ్రో నాది ఒమేగల్ ఛానల్ కాదు, ఇది గేమింగ్ ఛానల్. ఆబ్వియస్లీ నేను గేమే కదా ఆడతాను. ఇప్పుడు ఓకే నువ్వు ఇంటరాక్ట్ అవ్వు, పాట పాడు, డ్యాన్స్ చేయి, ఇవన్నీ ఎందుకు బ్రో? అవన్నీ చేసేదాన్ని అయితే ఒమేగల్ అని పెట్టేసుకుంటాను కదా. గేమింగ్ నాకు ఎందుకు చెప్పు నువ్వు? కొంచెం సెన్స్ ఉండాలా. గేమ్ అయితే ఇంకా లుక్స్, లేకపోతే ఈ మాటలు, ఈ పులిహోర, ఇదే నా గేమింగ్ కూడా కొంచెం చూడాలి కదా. గేమింగ్ ఛానల్ అన్నప్పుడు గేమ్ ప్లే ఉందా లేదా అన్నది చూడాలి కదా. సెన్స్ లేదబ్బా. సో నిజం వేరే రోజు నా కోపం వస్తుంది లైట్. సో అంతే. ఐ ఫీల్ కొంచెం తెలుగు కమ్యూనిటీలో గేమ్ ప్లేని గర్ల్కి గేమ్ ప్లే ఉంటే అంతే రికగ్నైజేషన్తో ఇవ్వట్లేదు. గాడ్ బ్లెస్సింగ్. నేను హిందీ వైటీ స్టార్ట్ చేశాను. గేమింగ్ ప్యాషన్ వదలలేక. ఎవరు ఏమైనా అనుకోండి, ఇట్ డజంట్ మ్యాటర్. ఎన్ని ఛానల్స్ పెడుతుందిరా, ఎన్ని ఇన్స్టాస్ పెడుతుంది, ఎన్ని యూట్యూబ్స్ క్రియేట్ చేసింది, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ అన్లెస్ ఐ గెట్ ఎ రికగ్నైజేషన్ ఫర్ మై గేమ్ ప్లే, ఫర్ మై గేమింగ్, ఫర్ మై గేమ్ ప్లే. I don't want to leave for anyone else. I don't want to give up on my passion. So అనుకునే వాళ్ళు అనుకుంటారు, మనం ఏ చేసినా వాళ్ళు అనుకుంటారు. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ అస్. సో నా డ్రీమ్స్ నేను అచీవ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. ఐ నో ఐఎమ్ స్ట్రాంగర్. I know.